భారతదేశానికి అంతర్జాతీయ సమాజం నుంచి, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ అది జాతీయ ప్రయోజనాలకు లోబడే స్వతంత్రంగా వ్యవహరిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యాతో ఉన్న సుదీర్ఘ కాలపరిమితి గల దౌత్య, ఆర్థిక సంబంధాల విషయంలో కూడా మున్ముందు భారత్ ఇదే విధమైన దృఢమైన వైఖరిని అవలంబిస్తుందని ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆంక్షల రూపంలో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ వ్యూహాలు పశ్చిమ దేశాలకే బూమరాంగై తీవ్రంగా తిప్పికొడతాయంటూ ఆయన ఘాటు చొరుకలు అంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతదేశం ఒక పూర్తి సార్వభౌమాధికార దేశమని, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని పుతిన్ శ్లాఘించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు వేదికగా శనివారం జరిగిన ఈ ప్లీనరీ సెషన్లో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి. రష్యాకు చెందిన అత్యంత అధునాతన రక్షణ ఉత్పత్తులైన Su-57 యుద్ధ విమానాలు, S-500 క్షిపణి రక్షణ వ్యవస్థలను భారత్ ఒకవేళ కొనుగోలు చేస్తే అమెరికా నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నకు పుతిన్ ఈ వేదికపై సుదీర్ఘ సమాధానమిచ్చారు. ప్రపంచంలో ఎవరెలాంటి వ్యాఖ్యలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా భారత్ తన వ్యూహాత్మక అవసరాలు, దేశ రక్షణ ప్రయోజనాలకు అనుగుణంగానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని పుతిన్ స్పష్టం చేశారు. తమ దేశ ప్రజల సంక్షేమానికి, ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన అంతర్జాతీయ ఉత్పత్తులను, భాగస్వామ్యాలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ భారతదేశానికి ఉందన్నారు. తమ జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగే విదేశాంగ విధానాన్ని భారత్ సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన కొనియాడారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేయాలని చూసిన పాశ్చాత్య దేశాల ఆంక్షల వ్యూహం పూర్తిగా విఫలమైందని, భారత్, చైనా వంటి నమ్మకమైన మిత్ర దేశాలు సార్వభౌమ నిర్ణయాధికారంతో ముందుకు సాగుతున్నాయని పుతిన్ గుర్తు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు భారత్, అమెరికా దేశాల మధ్య కీలకమైన ట్రేడ్ డీల్కు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవలే భారతదేశంలో పర్యటించి భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామని ప్రకటించారు. అయితే ఆ పర్యటన ముగించుకుని వాషింగ్టన్ వెళ్లిన వెంటనే ఆయన భారత్ను ఇబ్బంది పెట్టేలా దౌత్యపరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపులను వీలైనంత త్వరగా పూర్తిగా తొలగించాలని అమెరికా భావిస్తోందని రూబియో కాంగ్రెస్ కమిటీ ముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన వేళ దేశీయ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి రష్యా నుంచి లభించే రాయితీ చమురు భారత్కు అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిళ్లను తోసిరాజని, భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎలా చాటుకుంటుందనే అంశంపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.